హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మనం బూందీ చేసుకున్నామండి. మసాలా బూందీను. ఇది ఎలా చేయాలో వీడియోలో చూద్దామా? ఆయిల్ వేడి చేసుకునేకి పెట్టేసుకుందామండి ఓ పక్క. పిండి కలిపేసుకుందాము. బజ్జీలకింటే కొద్దిగా నీళ్ళుగా కలుపుకుంటే బూందీలు బాగొస్తాయి. అంత గట్టిగా కలుపుకోకుండా శనగపిండి తీసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను దాంట్లోకి. కొంచెం వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం పైన సాల్ట్, కారం వేస్తాం కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలండి పిండినంతాను. ఉండలు లేకోకున్నట్లా కలుపుకుంటే బూందీలు బాగొస్తాయి. అలా పిండి అంతా బాగా కలుపుకోవాలి. చూడండి ఇంక ఉండలు ఉన్నాయి కదా, ఇంకా కొద్దిగా నీళ్ళు పోసేసుకొని కలుపుకోవాలండి. అంతలోకి చూడండి ఆయిల్ రెడీగా వేడవుతుంది. మన ఇంట్లో ఇష్టం అంటే జాలరి గెంట కానీ, బొక్కల గెంట ఏదైనా ఉంటే తీసుకోండి. నేను ఈ గెంటి తీసుకున్నానండి, బొక్కల గెంటిని. దీంట్లో నుంచి పిండి వేసుకొని గెంటుతో అలా అంటే ఒకటే సైజుగా బూందీల్లాగా బాగా పడతాయండి బూందీలు. బాగుంటాయండి మసాలా బూందీలండి. మామూలుగా అయితే ఉప్పు, కారం వేస్తారు. మనం దీంట్లో గరం మసాలా, చాట్ మసాలా అన్నీ వేసుకొని చేసుకుంటాము. బాగుంటాయండి. బిసిబిళ్ళబాత్లోకి చేసుకుంటున్నాను ఈరోజు నేను. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ బూందీలు. కొన్ని అట్లా కొనుక్కొచ్చుకునే బదులు మనం కొన్ని కొన్ని మనమే ఫ్రెష్‌గా ఇలా చేసుకొని తిన్నామంటే బాగుంటుంది. హెల్తీగా కూడా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. రెడీ అయితున్నాయండి. ఇంకా వేగాలి. కొంచెము బాగా కరీంలాగా ఏగితే బాగుంటాయి. మెత్తగా ఉన్నప్పుడు తీసేయొద్దండి. కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. చూడండి కలర్‌ఫుల్‌గా వస్తున్నాయి కదా! అన్నీ అలా వేయించి పక్కన పెట్టుకోవాలండి. చూడండి తీసుకున్న ఆ కలర్ రావాలి. బాగా కలర్‌కి వచ్చినాయి కదా! పక్కన పెట్టుకోవాలి. చూడండి అన్నీ అయినాయి. కొంచెమే కదా పిండి కలుపుకోండేది. కొద్దిగా అయినాయి. మనం ఇప్పుడు పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు కూడా బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు చలికి మెత్తగా ఉంటాయి కదా! బాగా వేయించుకోవాలి. లేకుంటే మెత్తగా బాగుండవండి. బాగా కలర్ వచ్చేటట్లు వేగిస్తే బాగా వేగుతాయి. ఇప్పుడు కారం వేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. ఈ ఉత్త తినడానికంటే ఆనియన్, టమోటాలు కట్ చేసుకున్నామంటే ఇంకా బాగుంటాయి. ఇప్పుడు నేను బిసిబెల్లబాత్‌లోకి కాబట్టి ఇప్పుడు నేను ఒకటి వేసుకుని కారం వేసుకున్నానండి. ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నాను. చాట్ మసాలా వేసుకుందాము. బాగుంటాయండి. పుల్లగా బాగుంటాయి. ఉత్తవి తినడానికన్నా మళ్ళీ సాల్ట్ వేసుకుందాము. అప్పుడు పిండిలోకి వేసాను కదా! ఇప్పుడు పైన కూడా వేసుకుందాము. బూందీ సప్పగా కాకుండా ఉంటుందండి. కొద్దిగా పిండిలోకి వేసుకున్నామంటే బూందీలు టేస్ట్ చాలా బాగుంటాయి. చూడండి కరకరలాడుతూ బూందీలు రెడీ అయిపోయాయి. మనం కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు అన్నీ కూడా వేసుకోవచ్చు. నేను అవి వేయలేదండి రైస్‌లో కాబట్టి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.